శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. యాంటీబయాటిక్ వాడడం వల్ల ఇంకా ఉన్నాయని కొన్ని రెండు చాలా వరకు బాడీ పెయిన్స్, టెంపరేచర్ అది తగ్గిందండి. ఇప్పటికే కొంచెం నీరసంగా ఉంది తప్ప యాంటీబయాటిక్ వల్ల నిన్నైతే చాలా దారుణంగా ఉందన్న మనం. ఇవాళ బాగానే ఉన్నాను. మన వాళ్ళందరూ ఆరోగ్యం జాగ్రత్త అన్నారు. ఈ చలిగాలులకి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. తర్వాత మన లాయర్ గారికి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మన వాళ్ళందరూ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నిన్న అసలు మా వారు పూజ చేశారు కానీ నేను అసలు పూజ చేయలేదు, ఏం నైవేద్యం పెట్టలేదు. ఈరోజు మాత్రం పూజ చేసుకుని కట్టి పొంగల్ నైవేద్యం పెట్టాను. కట్టి పొంగల్ అంటే ఏంటి ఒకసారి చూపించండి అని అడిగారు విజయలక్ష్మి గారు. అయితే భగవంతునికి నివేదన చెయ్యందే నేను ఏదైనా కొంతమంది చూపిస్తారు కానీ నేను చూపించనండి. ఎందుకంటే ఫస్ట్ భగవంతుడికి ఆరగింపు అయిపోవాలి, అందుకని అది చూపించడం జరగలేదు. అయితే ఏం లేదండి, కట్టి పొంగల్ అంటే కొంచెం బియ్యం, 3 బియ్యం తీసుకున్నాం అనుకోండి, ఒక పావు గ్లాస్ కిచిడీ చేస్తాం కదా, అలాగా ఒక పావు గ్లాసు పెసరపప్పు, మిరియాలు నూరేసి అందులో కాసిన 1/2 డజన్ మిరియాలు, ఈ దీనికి 2.5 నీళ్లు పోయాలి, 2 కాకుండా. అంటే 1 అవుతుంది కదా, 3 బియ్యం, పావు పెసరపప్పు, 2.5 నీళ్లు పోయాలి కొంచెం మెత్తగా. చిన్న కుక్కర్లో పెట్టేసుకోవడం, ఈ మిరియాలు 1/2 డజను నూరేసి వేసుకోవడం, కొద్ది నెయ్యి వేయడం. అయితే వేసేసి మనకి ఇష్టమైతే కట్టేసుకున్నాక 3-4 విజిల్స్ వచ్చాక కట్టేస్తే మెత్తగా బాగా ఉడుతుంది. అందులో మరి కాస్త నెయ్యి వేసి కొంచెం జీడి పలుకులు వేయించి కలుపుకోవచ్చు. జీడి పలుకులు వేయించకపోయినా పర్వాలేదు. ఈ ధనుర్మాసం నెలాళ్ళు కూడా స్వామికి ఏదో ఒక పొద్దున్నే పెట్టాలి, అది కూడా అన్నానికి సంబంధించినదే పెట్టాలి. చక్కెర పొంగలో, పులిహారో, ఎక్కువ కట్టు పొంగలి, తర్వాత ఏమైనా మనం పెట్టుకోవచ్చు. దద్దోజనం ఇలాంటివి అన్నప్రసాదాలే పెట్టాలన్నమాట. వేరే ప్రసాదాలు చేసి పెట్టకూడదు. అది పైగా ఈ మిరియాలు శీతాకాలం స్వామివారికి ఎటువంటి తేడా చేయకుండా ఆ గోదాదేవి తల్లి మిరియాలు ఘాటు వల్ల ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆవిడ ఎక్కువ కట్టి పొంగల్ చేసి నైవేద్యం పెడుతూ ఉండేది. అదే మనం ప్రసాదంగా తీసుకుంటాం. ఆ మిరియాలు పెసరపప్పు కలిపిన అన్నం మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట ఈ చలికాలం. అలా ప్రతి పని వెనకాల, ప్రతి భగవంతుడు ఇది ఆయనకు పెట్టే నైవేద్యాల వెనకాల కూడా ప్రతి దాని వెనకాల ఒక ఆరోగ్య రహస్యం ఉంటుందండి. అది సంగతి. తర్వాత భానుమతి గారు కోలుకున్నారు, ఆవిడ ఆరోగ్యం బాగుంది, ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పారు. ఆవిడకి బాగాలేదు ఇలా అని చెప్పగానే మన వాళ్ళందరూ కూడా ఆవిడ ఆరోగ్యం బాగుండాలని అందరూ అనుకున్నారు. నిజంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ పాజిటివ్ పర్సన్స్ అవ్వడం నా అదృష్టం అండి. చాలామంది అందరూ అక్క అంటారు, చాలామంది కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మా చెల్లెళ్ళ అనిపిస్తారు అని అంటారు. అక్కలు, నేను చెప్పాను నాకు అక్కలు చెల్లెళ్ళు లేరు అని చెప్పి. భగవంతుడు ఇంతమంది అక్కల్ని చెల్లెల్ని మీ అందరినీ నాకు ఇవ్వడం అది నిజంగా గాడ్స్ గిఫ్ట్ అండి. రోజు ఎవరు పలకరిస్తారు, ఆరోగ్యం బాగుందా, మా నాన్నగారు బాగున్నారా, ఎలా ఉన్నారు, లాయర్ గారు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని రోజు ఎవరు అడుగుతారండి? బంధువులు అడిగినా అప్పుడప్పుడు అడుగుతారు, రోజు అడగరు కదా. రోజు ఈ కామెంట్ల ద్వారా మీకు నాకు చాలా ఇంటిమసీ ఏర్పడింది. అలాగే మీరెవరైనా ఎప్పుడైనా ఏదైనా కామెంట్ చేయకపోయినా అయ్యో ఏమైందో గమ్ముని ఏదైనా అంటే వాళ్ళు బిజీగా ఉన్నా ఏదైనా మనసు గమ్ముని కీడించి మేలించమంటారు చూసారా, అలాగా అయ్యో ఎలా ఉందో, ఒంట్లో ఎలా ఉందో, ఎందుకు చేయలేదు, అటువైపే దృష్టి వెళ్తుంది. అలా నేను కూడా అందరినీ తలుచుకుంటానండి. ఫలానా వాళ్ళు చేయలేదు, ఫలానా వాళ్ళు చేయలేదు అంటే నాకేదో కామెంట్ చేసేయలేదని కాదు, ఎలా ఉన్నారో అని. ఎందుకంటే సాధారణంగా మన వాళ్ళు ఎవరు మానరు కాబట్టి. అది నేను ఊరు వెళ్తే అందులో పాలు పంచుకుంటారు, వంట చేస్తే పాలు పంచుకుంటారు, ఆరోగ్యం బాగాలేదంటే పాలు పంచుకుంటారు, మా వాళ్ళు ఎవరిదైనా పుట్టినరోజు అంటే పాలు పంచుకుంటారు. ఇంతకన్నా అదృష్టం నాకేముందండి. అది మీరే నా అదృష్టం, మీరే నా బలం అని నేను చాలా చాలా మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. తర్వాత నేను ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటారా, ఒక 40 ఏళ్ళ దాకా ఆవేశం ఉంటుంది. ఆవేశం అన్నది వాళ్ళ స్వభావాన్ని బట్టి ఎప్పుడూ ఉండొచ్చు. కానీ ఒక్కొక్క వయసు వచ్చి కొద్దీ మన ఆవేశాన్ని తగ్గించుకోవడమేనండి. తప్పు అవతల వాళ్ళదే అయినా సరే
మన తప్పొప్పులు భగవంతుడు ఎంచుతాడు, మనకు అనవసరం. ఎందుకంటే దానివల్ల మనసులు పాడైపోతున్నాయి, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అనవసరం. ఎందుకంటే ఎవరి తప్పుని ఎవ్వరూ అంగీకరించరు. కానీ ఎప్పుడు ఏ మనుషులైనానండి, నేను చెప్తున్నాను, మనమైనా సరే నా మాట ఎవరైనా పాటించి వాళ్ళు ఉంటే జీవితంలో రోజు ఒక్క 5 నిమిషాలే కూర్చుని, ఒక్క 5 నిమిషాలను కూర్చుని వాళ్ళు నేను చేసిన పనులేంటి, నా తప్పేమైనా ఉందా, ఎవరితో అయినా నేను పొరపాటుగా మాట్లాడానా అని ప్రతి మనిషికి ఆత్మవిమర్శ అవసరం అండి. ఆత్మవిమర్శ లేని జీవితం వ్యర్థం. నాదే రైటు, నాదే కరెక్టు అనుకున్న వాళ్ళని మనం ఏం చెయ్యలేము. అది అలాంటి వాడిని వదిలేయాలి అంతే. భగవంతుని నిర్ణయానికి వదిలేయాలి తప్ప అలాంటి వాళ్ళతో పెట్టుకోకూడదు. కానీ ప్రతి మనిషికి ఆత్మవిమర్శ అన్నది ఉండాలండి. ఆత్మవిమర్శ ఉన్ననాడే జీవితం సజావుగా సాగుతుంది. అంతేగాని నాది రైటు అని అనుకోకూడదు. వాళ్ళు డబ్బున్నా అనుకోకూడదు, బలం ఉన్నా అనుకోకూడదు, పదవి ఉన్నా అనుకోకూడదు, ఏదున్నా అనుకోకూడదు. ఎందుకంటే అహంకారం ఎప్పుడు పతనహేతువు కాబట్టి. అది ఈరోజు అవ్వకపోవచ్చు, ఏ రోజైనా అహంకారం ఉన్నవాడిని భగవంతుడు అణగదొక్కేస్తాడు అంతే. ఏదో రూపంలో అణగదొక్కేస్తాడు. అది కానీ సాధారణంగా డబ్బు రూపంలో అణగదొక్కిందే ఎక్కువ కనపడుతుంది. కానీ ఇంకా చెప్పుకోలేని బాధలు బోల్డ్ ఉంటాయి. అవన్నీ అహంకార హేతువులు. ఎప్పుడు ఏ మనిషి అహంకారంగా ఉండకూడదు. అలాగే జీవితంలో ఆత్మవిమర్శ ఎప్పుడూ ముఖ్యం. నేను ఎవరినైనా నొప్పించానా ఏంటి, నేను ఇవాళ చేసిన పని ఏంటి, ఎవరితో ఎలా ఉన్నాను, అంతేకాకుండా మనం దైనందినం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం పనులు చేస్తాం అన్నది రాత్రి పడుకునే లోపల ఒక్క 5 నిమిషాలు మనం సమీక్షించుకోవాలండి. అప్పుడు ఆ జీవితం చక్కగా ఉంటుందని నా ఉద్దేశం. అది మిగతా అంటారా, బాధలు మంచి వాళ్ళకి ఉంటాయి బాధలు, కానీ అవన్నీ పూర్వజన్మ కర్మానుసారం జరుగుతూ ఉంటాయి. వాటికి మనం ఏం చేయలేము. కానీ భగవత్ ప్రార్థనతో కొంత తగ్గించుకోవచ్చు. ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా ఈ గోదాదేవి కథని చదువుకుంటూ ఉంటే, నిన్న నేను చెప్పాను తెలుగులో కూడా, మీరు నెట్లో కొట్టినా కూడా దొరుకుతుంది. ఆ కథని పార్శురాలు ఇవన్నీ చదవకపోయినా ఆ కథని మనం రోజు మననం చేసుకుంటూ ఉంటే కూడా జీవితంలో సంతోషం దొరుకుతుంది. చాలా ఎంతో మంచి కథ అది. మంచి కథ అంటే ఆ భగవంతుడు ఆ గోదాదేవి అనన్య భక్తికి ఆవిడ అలా పసితనం నుంచి అంత అనన్య భక్తికి ఆయన అలా లొంగిపోయాడు. భగవంతుడు ఎప్పుడు భక్తికి లొంగిపోతాడండి. ప్రహ్లాదుడి విషయంలో మనకు నిరూపితం అవలేదా? అలాగే మన నిష్కల్మషమైన మనసు, మనం భగవంతుడిని ఆత్మనివేదన చేసుకుని ఆయన శరణాగతి కోరితే నిజంగా మనకి కూడని కష్టం కానీ, ఈ అనారోగ్యం కానీ, ఈ దేనికి సంబంధించింది కానీ వచ్చినప్పుడు ఆయన ఇలా ఒక్క మాట ఆ కష్టం నుంచి జుట్టుపట్టి లాగినట్టు మనని లాగేస్తాడండి. కాకపోతే మనకు ఉండవలసింది నిష్కల్మషమైన భక్తి. అలాగే ఎవరి పట్లైనా ముందు ఒక మాట వెనక ఒక మాట అలా మాట్లాడుకోకూడదు. అందరితోనూ నీకు ఇష్టమైతే మంచిగా ఉండు, లేదు మానేసేయి, దూరంగా ఉండు, అంతే తప్ప ఎదురుగా తీయగా మాట్లాడి ఆ మనిషిలా చాటుకు వెళ్ళగానే నేరాలు చెప్పుకోకూడదు. అది మంచి పద్ధతి కాదు. అందరూ దానివల్ల మనకు ఏమొస్తుంది, ఏమీ రాదు. ఇంకొంచెం పాపం మనం అలా మూట కట్టుకుంటున్నాం. అది అర్థమవుదు ఎవరికి. అలా వద్దు. నేను చెప్పినట్టు ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఒక్కసారి ఎవరిని వాళ్ళు ఇవాళ మనం ఏం చేసాం, మన ప్రవర్తన ఎలా ఉంది అని సమీక్షించుకోండి. ఏ రోజుకు ఆ రోజు మనం కరెక్ట్ చేసేసుకుంటాం. తర్వాత అంతా మనం కరెక్టే మంచిగా అయిపోతాం అన్నమాట, ఆ అలవాటును కనుక చేసుకుంటే. ఎందుకంటే మనిషి అన్నాక లోపం లేని మనిషి ఏమి ఉండడు. ప్రతి వాళ్ళలో ఏదో ఒక లోపం ఉంటుంది. అన్ని లోపాలు లేకుండా ఉంటే మనము దేవుళ్ళం అయిపోతాంగా. అందుకని కానీ ఆ లోపాలను సవరించుకుంటూ వెళ్తే మనము ఏదో రోజు, అందుకే అంటారు ప్రతి మనిషిలోనూ దైవం ఉన్నాడు అని. కానీ దైవం కాకుండా ఇప్పుడు అందరికీ దెయ్యాలు ఉంటున్నాయి. అందుకని ఆ దయ్యాన్ని పారదోలాలంటే మనం సమీక్షించుకుని నిర్మలమైన మనసుతో ఉండాలి. పైగా ఈ నెలాళ్ళు కూడా అలా ఉంటే నిజంగా అంతకు మించింది లేదన్నమాట. ఆ భగవద్ అనుగ్రహం మనకు ఎంతో లభిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి ఎంతున్నా ఏమున్నా సరే మనశ్శాంతి లేకుండానే ఎక్కువ బాధపడుతున్నారు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, అంతే తప్ప తేడా ఏం లేదు. నా ఈ మాటలు మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితులు.